హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. సో ఈ వీడియోలో వచ్చేసి టాప్లో ఎవరున్నారు, ఓటింగ్లో సెకండ్ వీక్ నామినేషన్లో టాప్లో ఎవరున్నారు, అలాగే సోనియా గారి గురించి నేను చెప్పింది కరెక్టా, ఆమె ఎవరెవరిని స్ట్రాంగ్ కంటెస్ట్ని తన చుట్టూ తిప్పుకుంటూ ఎవరెవరిని అటాక్ చేస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. ఆల్రెడీ సోమవారం చెప్పాను, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను సోనియా గారి గురించి. సో ఈరోజు కూడా క్లియర్గా క్లారిటీగా చెప్తాను. సో సోనియా గారు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నిఖిల్, పృథ్వీ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకునే అభయ్ నవీన్ గారిని వీళ్ళందరినీ గ్రిప్లో అయితే పెట్టుకుంది. ఎందుకంటే ఫస్ట్ యష్మి గారితో గొడవ జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ వీక్లో చీఫ్గా నైనిక అండ్ మన నిఖిల్ గారు యష్మిని ఎంచుకుంటున్నప్పుడు సోనియా గారు చాలా గొడవ చేశారు అక్కడ. కానీ మళ్ళీ యష్మి గారితో ఫ్రెండ్షిప్ చేసుకుంది. ఇక్కడ బాగా గమనించండి, కొన్ని మందిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎవరిని టార్గెట్ చేస్తుంది? విష్ణుప్రియాని, సీతాని, కిరాక్ సీతా గారిని, అలాగే మణికంఠను కూడా ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషా గారిని కూడా కొద్దిగా టార్గెట్ చేస్తుంది. టార్గెట్ చేయని వాళ్ళు ఎవరంటే నిఖిల్ గారు, పృథ్వీ గారు, అభయ్ అండ్ యష్మి, వీళ్ళని టార్గెట్ చేయట్లేదు. ప్రేరణను కూడా టార్గెట్ చేయట్లేదు. విష్ణుప్రియతో జస్ట్ ఒక చిన్న కాన్వర్జేషన్లో ఇద్దరికి జరిగిన చిన్న గొడవని ఇప్పటి వరకు లాగుతానే ఉంది. సో మీరు హాట్స్టార్ డిస్నీలో ఎక్స్ట్రా కట్స్ అని ఉంటాయి, దాంట్లో చూడండి కొన్ని క్లిప్స్ ఉన్నాయి. విష్ణుప్రియ డ్రెస్ మార్చుకుంటుంటే ఎవరో వచ్చారని అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారని చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సోనియా గారి గురించి నేను ముందుగానే చెప్పాను, ఆమె గేమ్ ప్లాన్ గురించి. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తన చుట్టూ పెట్టుకొని నిఖిల్ని, పృథ్వీని, అభయ్ని అండ్ యష్మి చాలా స్మార్ట్ గేమర్. యష్మి వీళ్ళ గ్రిప్ లో పడలేదు. యష్మి ఎలా ఆడాలో సోనియా అనుకుంటుంది యష్మిని యూజ్ చేసుకుంటున్నానని, కానీ యష్మి సోనియాకి తెలియదు, యష్మినే వీళ్ళందరినీ యూజ్ చేసుకుంటుంది. చాలా స్మార్ట్ గా ఆడుతుంది యష్మి మాత్రము. అలాగే ఓటింగ్ లోకి వచ్చేసేటప్పటికి దీంట్లో ఒక చిన్న విషయము, ఈరోజు జరుగుతున్న టాస్క్ లో ఏ టాస్క్ ఎవరు విన్ అయ్యారో కూడా చెప్తాను. అలాగే ఎవరెవరికి దెబ్బలు తగిలినాయి, ఎవరికి ఇంజూర్ అయింది కూడా చెప్తాను. ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓటింగ్ లో టాప్ లో ఎవరున్నారు, లీస్ట్ లో ఎవరున్నారు కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి రేషన్ గురించి టాస్క్ అయితే జరుగుతుంది. ఫుడ్ గురించి ఆ టాస్క్ అయితే జరుగుతుంది. టాస్క్ స్టార్ట్ కూడా అయిపోయింది. ఆ టాస్క్ లో సీతా గారికి ఇంజూర్ అయితే అయింది. సీతా గారు బాగానే ఇంజూర్ అయ్యారని తెలుస్తుంది. అది ఎంత ఇంజూర్డ్, హెవీనా, స్మాలా లేకపోతే మీడియం అనేది ఇంకా తెలియదు. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ టాస్క్ వచ్చేసి సంచాలక్గా భాషా గారు ఉన్నారు. 1 సెకండ్. ఫస్ట్ టాస్క్ లో యష్మి గారి క్లాన్ అయితే విన్ అయింది. ఫస్ట్ టాస్క్ లో యష్మి గారి క్లాన్ విన్ అయింది. సెకండ్ టాస్క్ లో నైనిక క్లాన్ విన్ అయింది. ఫస్ట్ టాస్క్ కి సంచాలక్గా భాషా గారు ఉన్నారు, శేఖర్ భాషా గారు. సెకండ్ టాస్క్ వచ్చేసి సంచాలక్గా యష్మి గారు ఉన్నారు. అలాగే టాస్క్ లో ఓడిపోయినందుకు మణికంఠకి ఈ వీక్ మొత్తం రాగి పిండితో చేసిన వాటివి మాత్రమే తినాలి మణికంఠ ఈ వీక్ మొత్తం. అదైతే బిగ్ బాస్ నుంచి అయితే ఒక పనిష్మెంట్ అయితే వచ్చింది. అలాగే యష్మికి మణికంఠకి చాలా పెద్ద ఫైట్, యష్మికి మణికంఠకి చాలా పెద్ద ఫైట్ అయితే అయిందని చెప్పేసి టాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో నైట్ మిడ్ నైట్ మసాలా దోశ పనిష్మెంట్ అయితే చీఫ్ కి దక్కింది. అలాగే నైనిక కూడా మెడికల్ రూమ్ కి అయితే వెళ్ళినట్టు మనకి తెలుస్తుంది. నైనికా కూడా ఎక్కడో లైట్ గా ఇంజూర్ అయితే అయిందని, నైనికా కూడా మెడికల్ రూమ్ కి వెళ్ళిందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పుడు ఓటింగ్ లిస్ట్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కొత్త అప్డేట్స్ ఏవైతే వస్తాయో అందరికంటే ముందు అందించేదానికైతే ట్రై చేస్తాను. వీడియో మీకు ముందుగా వచ్చి లైవ్ చూడని వాళ్ళకి, యూట్యూబ్ ద్వారా చూసే వాళ్ళకి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికైతే ట్రై చేస్తాను. అండ్ మీకు నిన్న జరిగిన నామినేషన్స్ లో ఎవరు కరెక్ట్ అనిపించారు ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. సోనియా గారు కరెక్టా, విష్ణు గారు కరెక్టా,
సీతా గారు కౌంటర్ ఇవ్వడం ఎలా ఉంది, సీతా గారి డిఫెండింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రేరణ గారు సిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేయడం ఎలా ఉంది. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ప్రేరణ, నిఖిల్ సిల్లీగా నామినేషన్ చేసుకుంటున్నారు. ఎలా ఉందిరా అంటే వాళ్ళు వేరే వాళ్ళని నామినేట్ చేయకుండా, టార్గెట్కి గురవ్వకుండా వాళ్ళే నామినేట్ చేసుకొని సిల్లీగా సింపుల్గా ఎస్కేప్ అయితే అవుతున్నారు. ఎక్కువ రోజులు నడవదు ఇది. సో ఇప్పుడు వచ్చేసి ఓటింగ్లో లీస్ట్ నుంచి వెళ్దాము. లీస్ట్లో అయితే పృథ్వీరాజ్ ఉన్నాడు 7.36%తో. నేను ఫస్టే అనుకున్నాను ఈ వీక్ పృథ్వీరాజు వెళ్తాడా లేదా ఉంచుతారా, ఎందుకంటే ట్రయాంగిల్ నడుస్తుంది. అది గుడ్ వేలోనా బ్యాడ్ వేలోనా తెలియదు, అది ఏ వేలో గుడ్ ఫ్రెండ్షిప్ ఏంటనేది తెలియదు. ట్రయాంగిల్ అయితే ఒకటి నడుస్తుంది బిగ్ బాస్ హౌస్ లో. ఆ ట్రయాంగిల్ ఇంకా కంటిన్యూగా చూపించాలి పబ్లిక్ అనుకుంటే బిగ్ బాస్ ఇంకా ఉంచుతాడు. అలాగే పృథ్వీరాజ్ గారి పైన సీతా గారు 7.58. వీళ్ళకి ఒక పర్సంటేజ్ చాలా 1-2% గ్యాప్ లోనే ఉన్నారు. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాదు ఏంటంటే, సెకండ్ వీక్ లో సీతా గారు పర్ఫార్మెన్స్ బాగుంది, డిపెండింగ్ లెవెల్ బాగుంది, నామినేషన్ లో మాట్లాడిన పాయింట్స్ బాగున్నాయి, కానీ సీతా గారు లీస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. దాని తర్వాత ఆదిత్య ఓం గారు నేను ముందే చెప్పాను, ఆయన గోడ మీద పిల్లిలు అంటారు, పిల్లి లాంటి వాళ్ళు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను చాలా మంచోడిని అనుకున్న వాడే పెద్ద కన్నింగు. అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు. అందరి ముందుకు వచ్చి నేను చాలా మంచోడిని, నేను వాళ్ళకి అది చేయను హాని చేయను, నేను చాలా మంచోడిని, నీకు మంచి చేస్తాను అనుకునేవాడు చాలా పెద్ద కన్నింగు. ఇలా మీ చుట్టుపక్కల కూడా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నమ్మొద్దు, ఎందుకంటే అలా మంచి అని చెప్పుకు తిరిగేవాడు చాలా కన్నింగు. సో లీస్ట్ నుంచి తాళ్ళలో ఆదిత్య ఓం గారు ఉన్నారు. దాని తర్వాత ఫోర్త్ లో నైనిక ఉంది. లీస్ట్ నుంచి ఫోర్త్ లో నైనిక ఉంది. నైనిక పర్ఫార్మెన్స్ బాగుంది, డిపెండింగ్ లెవెల్ బాగుంది, సో యాక్టివిటీ బాగుంది, బిగ్ బాస్ రూల్స్ కూడా ఫాలో అవుతుంది, గేమ్ కూడా బాగా ఆడుతుంది. అయినా సరే ఆమె లీస్ట్ నుంచి 4 లో ఉంది. నైనిక ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో త్వరగా ఓట్లు అయితే వేయండి నైనిక గారికి. దాని తర్వాత నైనిక పైన లీస్ట్ నుంచి 5th లో శేఖర్ భాషా గారు ఉన్నారు. శేఖర్ భాషా గారు 10%తో ఉన్నారు. శేఖర్ భాషా గారు 10%. ఇంకా నాకు తెలిసి శేఖర్ భాషా గారికి, మణికంఠ గారికి ఇక్కడ ఏంట్రా అంటే, శేఖర్ భాషా గారి గురించి ఒకటి చెప్పాలండి. అందరూ చెప్పారు, నేను చెప్తున్నాను. వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ శ్రీమతి గారు ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఈ సెప్టెంబర్ 14th లేదా 15th, సో 20 లోపల డెలివరీ అయితే ఉంది మిసెస్ గారికి, శేఖర్ భాషా గారి శ్రీమతి గారికి. అలాంటి సిచ్యువేషన్ లో కూడా బిగ్ బాస్ లోకి వచ్చి ఎటువంటి అంటే డ్రామాలు లేకుండా, ఏడుపులు లేకుండా ఫన్ గా ఇప్పుడు భార్య డెలివరీ టైంలో ఇక్కడికి వచ్చి ఉండి దగ్గర లేకుండా గుండెల్లో ఎంత బాధ ఉంటుంది అనేది అతనికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్లు అనుభవించిన వాళ్ళకి మాత్రం తెలుసు. ఎందుకంటే కొన్ని మంది ఇప్పుడు విదేశాల్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేదా వేరే దగ్గర జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ మిసెస్ డెలివరీ టైంలో ఆ భర్త దగ్గర లేకపోతే ఆ భర్తకు మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్. అలా అని చెప్పేసి కూర్చొని ఏడ్చుకుంటా ఎక్కడ కూడా సింపతి క్రియేట్ చేయాలి శేఖర్ భాష. చాలా జెన్యున్ గా ఉన్నాడు, చాలా ఫ్రెండ్లీగా, అంటే బాధను బయటకు చూపించలేదు, ఫ్రెండ్లీగా ఉన్నాడు, అందరితో జోక్ చేసుకుంటున్నాడు. ఆ బాధను బయటకు చూపించకుండా అసలు నేను నిజంగా శేఖర్ భాషా గారికి హెడ్స్ ఆఫ్ అనే చెప్పాలి. శేఖర్ భాషాకి ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ప్లీజ్ ఓట్ చేయండి శేఖర్ భాషా గారికి. లీస్ట్ లో నుంచి 5th లో శేఖర్ భాషాగా ఉన్నారు. లీస్ట్ లో నుంచి 3rd పొజిషన్ లో మణికంఠ గారు ఉన్నారు 13%తో. నో గేమ్, 0 గేమ్, ఇప్పుడిప్పుడు వస్తున్నాడు, గేమ్ లో కొద్దిగా ఇంట్రెస్ట్ పెడుతున్నాడు. పాయింట్లు ఎక్కడో చోట కొద్దిగా కరెక్ట్ గా ఉంటున్నాయి, కానీ కొన్ని సిల్లీగా ఉంటున్నాయి. ఈ సింపతి గేమ్ వదిలేసి మణికంఠ గాన గేమ్ బాగా ఆడితే నాకు తెలిసి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో మణికంఠ ఫ్యామిలీ లైఫ్ లో ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టి మణికంఠ గేమ్ మీద ఫోకస్ చేస్తే మణికంఠకి అయితే టాప్ 5 లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మణికంఠకి ఆ కేపబిలిటీ అయితే ఉంది. లీస్ట్ నుంచి 6th పొజిషన్ లో మణికంఠ ఉన్నారు. 7th పొజిషన్ లో విష్ణుప్రియ ఉంది. లీస్ట్ నుంచి నేను చెప్పేది 7th అంటే ఆ 7th అనుకోవద్దు, తక్కువలో కాదు, కింద నుంచి పైకి వెళ్తే 7th, కింద నుంచి లేదా సెకండ్ పొజిషన్ లో విష్ణుప్రియ గారు ఉన్నారు. ఆమెకు వచ్చేసి 20% ఉంది. చాలా మంచి అమ్మాయి అండి. ఎంత మంచి అమ్మాయి అంటే సోనియా ఎంత వల్గర్గా మాట్లాడినా, ఎన్నెన్ని మాటలన్నా పట్టించుకోకుండా
అసలు లైట్ అని వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ లేదని, వాళ్ళ ఫాదర్ లేరు, వాళ్ళ ఫాదర్ గారు ఎక్స్పైర్ అయ్యారు, వాళ్ళ మదర్ లేరు. సో తనకి కూడా చాలా బాధ్యత. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్తో ఉన్నప్పుడు విష్ణుప్రియ గురించి చాలా మందికి తెలుసు. తను చాలా షోస్ చేసింది, కష్టపడింది, వచ్చింది, ఇండస్ట్రీలో వచ్చింది. ఈ అడల్ట్ కామెడీ అని చెప్పి సోనియా గారు కావాలని 1కి 10 సార్లు అని, అన్ని సార్లు అంటున్నా కూడా తను ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా, ఏడవకుండా, అంటే కొంతమంది ఏం చేస్తారంటే నేట్ చేసి గందరగోళం చేస్తారు. అలా ఏం చేయకుండా లైట్ తీసుకుంటుంది. అలాగే ఎన్నెన్ని మాటలన్నా నీ పక్కన కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు మనుషులు, అయినా సరే నువ్వు వచ్చి వాళ్ళని అన్కంఫర్ట్కి ఫీల్ చేస్తున్నావు. ఎక్కడ ఫీల్ చేస్తుందండి? ఇప్పుడు సోనియా ఎవరో తెలియదు, విష్ణుప్రియ తెలిసినంత జనాలకి సోనియా గారు ఈ మధ్య తెలుసు. ఆర్జీవి గారితో ఏదో ఫిలిం చేయడము, ఆర్జీ గారి ఇంటర్వ్యూలో ఇవి మాత్రం తెలుసు, కానీ సోనియా గారు అంటే ఎవరికి తెలియదు. అలాంటిది అన్ని మాటలన్నా కూడా విష్ణుప్రియ ఫ్యామిలీని టార్గెట్ చేసి అన్నా కూడా పట్టించుకోలేదు. ప్రియ గారి పర్సనల్ ఆమె లైఫ్ మీద కామెంట్ చేసినా పట్టించుకోలేదు. ఆమెని బాడీ షేమ్ చేశారు, ఆమెని మాటలతో, ఆమె కామెడీని అడల్ట్ కామెడీ అన్నారు, అయినా పట్టించుకోలేదు, వెళ్తుంది. సో విష్ణుప్రియ సెకండ్ పొజిషన్ లో ఉంది 20%తో. నిఖిల్ ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడు 24%తో. ఇక్కడ నిఖిల్ ఇలానే వెళ్ళాలంటే ఫస్ట్ సోనియా గారిని అయితే కట్ చేయాలి, లేదంటే వాళ్ళు అనుకున్నట్టు జనాల్లో నెగిటివిటీ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అది కూడా చెప్తాను మీకు. సోనియా గారి వల్ల ప్రతి ఒక్కరితో తన శత్రుత్వం పెంచుకుంటే జనాల్లో నిఖిల్ గారు నెగిటివిటీ అవుతారు. కాబట్టి ఇప్పటికైనా నిఖిల్ గారు తెలుసుకొని వస్తే బాగుంటది. అలాగే రితికా 2.0 అనిపిస్తున్నారు సోనియా గారు. అది ఏంటో అర్థం కావట్లేదు, నేను జడ్జ్ చేయలేను, ఎందుకంటే నేను జడ్జ్ చేయడం తప్పు. పృథ్వీ గారితో క్లోజ్గా ఉంటారు, నిఖిల్ గారితో క్లోజ్గా ఉంటారు. సో అది ఫ్రెండ్షిప్పా, పృథ్వీ గారు అండ్ సోనియా గారు బ్రదర్ అండ్ సిస్టరా, ఫ్రెండ్సా, ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. వీడియోలు అయితే చాలా వైరల్ అవుతున్నాయి క్లిప్స్, వాళ్ళకే తెలియాలి ఏంటి అనేది. ఇలా ట్రయాంగిల్ ఇలా తిప్పుకుంటూ, నేను మోనల్ని చూశాను అభిజిత్ గారి సీజన్లో, అఖిల్తో ఉంటూ అభిజిత్ గారిని రెచ్చగొట్టేది. అభిజిత్ గారు చాలా స్మార్ట్ కాబట్టి, ఆయన చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ముందుగానే తెలుసుకొని, అమ్మా నువ్వు దూరంగా ఉండు తల్లి, నీకు నాకు సెట్ కాదని చెప్పేసి మోనల్ని దూరం పెట్టాడనే టార్గెట్ చేసింది మోనల్ అభిజిత్ని. ఏం కాలేదు అభిజిత్కి. సో మరొక వీడియో రాబోతుంది, చాలా మంచి వీడియో అభిజిత్ అండ్ అమర్ గురించి. చాలా మంచి వీడియో వస్తుంది తొందరలోనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.